అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నీళ్ళు పెట్టుకున్నా స్నానానికి వెళ్తున్నాను. సరే, రాత్రి నేను రొయ్యలు కనబడ్డాయి, రొయ్యలు తీసుకొచ్చా. నువ్వేమో పడుకుని పోయావు, ఫ్రిడ్జ్లో పెట్టాను అట్లని. అవునా, నేను అసలు ఈ రోజు ఏం చేద్దాం అనుకున్నాను తెలుసా? చికెన్ బిర్యానీ చేయమని బోల్డ్ కామెంట్స్. నేను అప్పటి నుంచి అసలు చేయలేదు. సరే ఈ రోజు చేద్దాం కదా అనుకున్నాను. అదేంటి నువ్వు రొయ్యలు నన్ను అడుకుని ఎందుకు తెచ్చావు? నాకు ప్రాన్స్ ఫ్రై తినాలనిపిస్తుంది అమ్మా. అదే నువ్వు మసాలా రొయ్యలకి అంటుకొని ఉంటుంది చూడు ఫ్రై, అలాంటి తినాలనిపిస్తుంది. అది రెండో చేయనా ఇప్పుడు? చెయ్యి, మనం రేపు ఎలాగో కదా ఎంత అవుతుంది. చికెన్ బిర్యానీ చేసి అది చేస్తాను. రేపు ఎలాగో తినాం కదా, కమెంట్స్ లో అడిగినట్టు చికెన్ బిర్యానీ చెయ్యి, నేను తెచ్చిన రొయ్యలు చెయ్యి. సర్లే చేస్తాను, కానీ నన్ను అడగకుండా తెచ్చేస్తున్నావు నువ్వు. అవును, మనం నాన్ వెజ్ తినేది ఇది ఒక రోజు కదా అని చెప్పి ప్రాన్స్ తీసుకొచ్చాను. తిని చాలా రోజులు అవుతుంది కదా అని. సరేలే చేస్తాను. ఓకేనా? తమ్ముడు రాత్రి రైలు తెచ్చాడంట, పడుకుని పోయాము. అమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టాను, ఇదిగో మీరు పడుకుని పోయారు, రైలు ఫ్రై చేయని చెప్పేసి పొద్దు చెప్పాడు. అయ్యో అనుకుని సరే ఎప్పుడైనా దాన్ని చేద్దామని రెడీ చేస్తున్నాను. మరి చికెన్ బిర్యానీ ఎందుకు? ఇంకా చికెన్ బిర్యానీ వద్దా? అబ్బా ఊరుకో అమ్మా, ప్రాన్స్ ఫ్రై ఎంత అవుద్ది అమ్మా, చేస్తేనే ఇంత అవుతుంది. మరి అందుకే చేస్తానమ్మా చికెన్ బిర్యానీ. అయినా చేయమని ఎంత మంది అడుగుతున్నారు. అవును, ఇప్పటి నుంచి మనం కూడా కార్తీక మాసం వెళ్ళాక చికెన్ బిర్యానీ తిన్నామా? లేదు కదా, ఆయన చాలా మంది అడిగారు, వాళ్ళ కోసం తప్పనిసరిగా ఈరోజు చేస్తున్నాను. సరే ఏంటి తమ్ముడు లేడు, బయటికి చికెన్ కోసం వెళ్ళాడా? కాదమ్మా, ఇంతకీ సార్ పిలిచారు ప్రాక్టీస్కి వచ్చామని చెప్పేసి. పాపం ఎప్పుడు చేయమని తినేస్తాను అన్నాడు కదా అనుకుంటే తినకుండానే వెళ్ళిపోయాడు. వాడు అడుగుతాడు వెరైటీలు, తినకుండానే వెళ్ళిపోతాడు. మనం తింటాము. ఆయన నువ్వు సాయంత్రం వాడి కోసం దాస్తావు కదా. అయ్యో దాయిద్దా, మరి వాడి కోసం దాస్తావని అంటావు. దాస్తాను, కానీ మనం వేడిగా నీకు కలిపి నోట్లో పెడతాను. అప్పుడు ఎంత బాగా తింటావు, కానీ వాడికి ఆ ఛాన్స్ ఉండదు. నువ్వు వేడిగా అన్నం పెడతావు అప్పుడు. మరి పెడతానులేమ్మా, వండుకొని తినేదానికి ఎప్పుడో సాయంత్రం వచ్చి తినేదానికి తేడా ఉంటది కదంటే. మధు చూడమ్మా, రైలు ఫ్రై ఎంత బాగుందో చూడు కదా. త్వరగా కలిపి పెట్టేసేమ్మా. నేను కూడా ఆడలేకపోతుందా, పెట్టేస్తాను త్వరగా. మాధు ఎవరితో అసలు ఆగలేకపోతుంది, ఎప్పుడెప్పుడు కలుపు తిందామా అని ఉంది. అద్దరుపు. అయ్యో బాబాయ్ సూపర్ అమ్మా. అబ్బా నాకు కూడా పెట్టమ్మా. నిజంగా అబ్బా సూపర్. ఏమబ్బా ఏముందబ్బా, ఏం టేస్టే అసలు. ఇప్పుడు నేను చేసినట్టు కనుక చేస్తే వాళ్ళు ఇంకా అసలు విడిచిపెడతారే? అస్సలు విడిచిపెట్టరు, అసలు తెచ్చుకొని చేసుకుంటూనే ఉంటారు. అయ్యో ఏంటిది, తింటున్న కొద్ది తింటూనే ఉండాలనిపిస్తుంది. ఏంటి అబ్బా త్వరగా అయిపోయింది అనుకుంటాం, అంత బాగుంది. తినేస్తారు, నీకు ఒక్కదాన్ని మొత్తం తినేస్తాను. ఇప్పుడు ఇక్కడ మసాలాతో మనం రప్పించుకున్నాం ఈ టేస్ట్ ని. సూపర్. అబ్బా ఏముందే నిజంగా. మా ఏంటమ్మా హడావిడి? ఆ ప్రాన్స్ ఫ్రై చేసావు కానీ అసలు కూర్చున్నదే లేదు. తర్వాత నుంచి ఓ పనులు చేస్తూనే ఉన్నావు. మరి చేస్తా ఉండకపోతే చికెన్ బిర్యానీ ఎలా అవుతుంది? హడావిడి పని ఉంది కదా. ఇదిగో ఇప్పుడు అన్ని మ్యారినేట్ చేయాలి, అన్నింటికి కావాల్సిన అన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి కదా. అన్ని రెడీ చేసుకోవాలి. నాకు ఎలా ఉంది తెలుసా, December 31st రోజు మీకు సాయంత్రం అన్ని రకాలు చేసి పెడతాను చూడు. ఓయమ్మా, ఇంకా అలా ఉంది. ఆ రోజు అయితే నాన్ వెజ్ అయితే పెద్ద హడావుడు ఇప్పుడు చేసేట్టు చేస్తావు, ఇంకా వెజ్ కి ఇంకా హడావుడు చేస్తావు. అవును, వెజ్ కంటే అన్ని రకాల పని ఎక్కువ ఉంటది, హడావుడే ఉండదు. అదే సేమ్ ఐటమ్స్, కాకపోతే కాయగూరలో అన్ని కట్ చేయడం అలా ఉంటది. అవును, అది బాగా మీకు రకాలు చేసి పెట్టాలి మా పిల్లలకి సాయంత్రానికి, మా వారికి అని చెప్పేసి. ఇంకా ఆ రోజు కేక్ చేస్తావు, ముగ్గేస్తావు, ఇంకా పక్క నుంచి వంట. అసలు ఇంత కూడా ఖాళీ ఉండదు అసలు. ఇంకా ఇదిగో ఇంకా అంచి 16 నుంచి ముగ్గులు మార్నింగ్ వేసుకునేవి. ఆడావిడ కింద ఉంటది ఇంకా అంచి. ఇవ్వండి ఏరేను మీకోసమే. ఇదిగో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను, ఫ్రై చేసి ఇస్తే తింటారు కదా అని చెప్పేసి ఇగో తీసేయండి. మా ఇందులో ఏమేమి వేసావు? ఇందులోనే మనం ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కారం, కొంచెం కలిమాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే వేసాను. కొంచెం కస్తూరి మీద వేసాను అంతే. మనం బిర్యానీ పౌడర్ ఆడాం కదా, కొంచెం చిటుకుడు వేసాను అలాగ అంతే. కొంచెం సాల్ట్ను అంతే. ఇప్పుడు అన్నంలో కలుపు తింటే భలే ఉంటుంది. డాడీని పిలువు, డాడీకి బాగా ఇష్టం అని చెప్పాను. సరే సరే చూద్దామా ఎలాగా. బాగుంది. దీంట్లో వేసింది కేవలం పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం. ఎంత టేస్ట్గా ఉందా. అదే వేడి అన్నంలో ఉప్పు కారం వేసుకొని తింటారు చూడు, అది ఎగ్ వేసుకుని తిన్నా సేమ్ బాగుంటది, చాలా బాగుంటది, సూపర్ ఉంటుంది. మధు ఇదిగో చికెన్ దమ్ బిర్యానీ.
సూపర్. లెగ్ చూడు ఎలా ఉడికింది కదా, మ్మ్. ఊడిపోతుంది అలాగా, అవును. అంత మెత్తగా కదా, ఎంత బాగుందో చూడవే. సూపర్ ఉంది. ఇది చూసావు మధు, పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సూపర్. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఆహా బిర్యానీ అంటే ఇది. మొన్న వెజ్ బిర్యానీ అయ్యే సూపర్, చికెన్ బిర్యానీ ఇంకా సూపర్. చేసుకునే విధానాన్ని బట్టి అంతా అన్ని బాగుంటాయి. అవును, అంతా ఆహా ఓహో అన్నట్టే ఉంటాయి సూపర్ గా. ఓన్లీ తినడమే అదిరిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేయాల్సిందే. మధు కొంచెం పెరుగు చట్నీ ఇంకా అలా వేసుకుంటూ, మనం వేరే కూరలో వేసుకోక్కర్లేదు, చక్కగా దాంతో అలా తినేసి పెరుగు చట్నీ వేసుకుంటూ అలా ఇష్టపడతారు తినడానికి బిర్యానీలో. అవును, ఎంత బాగుంది సార్, సూపర్, అదిరిపోయింది.